లోపల వచ్చిన తర్వాత జైళ్లలో వాళ్ళకి నైపుణ్య అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎస్ వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తారు. ఎస్ వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు బయటికి వెళ్ళిన తర్వాత అనే ధైర్యాన్ని వాళ్ళలో కల్పిస్తారు. ఎస్ అంటే ఎందుకు ఇంత వాళ్ళల్లో తీసుకురావాలన్న ఆలోచన మేడం? ఎందుకంటే వాళ్ళు నేరం చేసి వచ్చారు. నేరం చేసిన కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, పియర్ గ్రూప్ ఉంటారు, సమ్ అదర్ రాంగ్ ఎన్వైరన్మెంటల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ ప్రిజన్లో ఒక కన్ఫైన్డ్ స్పేస్ దొరుకుతుంది, ఒక రొటీన్ దొరుకుతుంది, ఒక డిసిప్లిన్ అండ్ ఆర్గనైజేషన్ దొరుకుతుంది. ఈ టైం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు చేంజ్ చేయాలంటే. మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ డ్రగ్ అడిక్షన్లో నేను చూశాను, కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేస్తారు, మా బాబు అక్కడ మీ దగ్గర ఉన్నారు, కొంచెం డి అడిక్షన్ సెంటర్లో పెట్టండి, ఎందుకంటే మా మాట వినట్లేదు. సో ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ దూరంగా వచ్చి ఒక కన్ఫైన్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇక్కడ చేంజ్ తీసుకురావడానికి ఒక మంచి ప్లేస్. సో ఈ టైం మేము యూటిలైజ్ చేస్తే ఓవరాల్ క్రైమ్ రిడ్యూస్ చేయడానికి, లేకపోతే సమాజంకు క్రైమ్ ఫ్రీ చేయడానికి ఇది ఒక మంచి ప్రయత్నం. అండ్ మాది డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కాదు, మీకు తెలుసు, ఇట్ ఈస్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. సో ఎవ్రీవేర్ ఎంటైర్ వరల్డ్లో మీరు చూడండి, ఇప్పుడు ప్రిజన్ ఈజ్ అ గుడ్ ప్లేస్ ఎవరికి కరెక్షన్ తీసుకురావడానికి. ఒక క్రిమినల్ వచ్చినప్పుడు అతనికి అతని దగ్గర మార్పు తీసుకురావాలంటే ఇదే టైం. ఇప్పుడు మీరు చేంజ్ చేసుకుని ఒకవేళ పంపిస్తే ఇట్ ఈస్ లైక్ ఒక బ్యాడ్ థింగ్ వస్తుంది, దానికి క్లీన్ చేసి మేము పంపిస్తున్నాము. సో అల్టిమేట్లీ సమాజంలో క్రైమ్ తగ్గుతుంది. కరెక్షనల్ సర్వీసెస్ మంచిగా పనిచేస్తే, కరెక్షనల్ సిస్టమ్ ఇఫెక్టివ్గా ఉంటే తప్పకుండా సమాజంలో క్రైమ్ తగ్గుతుంది. విదేశాల్లో ఉన్న కరెక్షనల్ సర్వీసెస్కి మనం చేసే వాటికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఎయిమ్ ఈజ్ ద సేమ్, ఐడియాలజీ ఈజ్ ద సేమ్. వాళ్ళ పద్ధతి డిఫరెంట్ టైప్స్ ఉండవచ్చు. మాకు కొన్ని ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఉంటాయి. నేను కూడా వేరే కంట్రీస్లో ప్రిజన్కి వెళ్ళి చూశాను. ఇండియాలో మాకు కొంచెం హ్యూమనిటేరియన్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అక్కడే వాళ్ళకు టెక్నాలజీ అండ్ స్ట్రిక్ట్ ప్రాసెసెస్, ఆర్గనైజ్డ్ వే ఎక్కువ ఉంటుంది. సో డిఫరెన్స్ అయినా సరే వాళ్ళ మధ్యలో ప్రిజన్ అంటే బయట కంట్రీస్లో, మాకు ఇప్పుడు ఇండియాలో కూడా మెయిన్ ఎయిమ్ ఈజ్ కరెక్షన్. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక సెంటెన్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. వచ్చిన వెంటనే అతని యాటిట్యూడ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏమి చేయగలుగుతారు. ఒకవేళ మానసికంగా అతను మంచిగా ఉండకపోతే ఇమ్మీడియట్లీ వాళ్ళ మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దెన్ అతనికి స్కిల్స్ లేకపోతే వొకేషనల్ అతని యాప్టిట్యూడ్ చూసుకుని. సో మాకు కూడా ఇక్కడ మేము యూజ్ చేస్తాము స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డి అడిక్షన్ సెంటర్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్కేల్ ప్రకారం మేము టెస్ట్ చేస్తాము. అతను వాట్ ఈస్ హిస్ స్టేజ్, ఏమి అతనికి కావాలి. సో ఒకవేళ విత్డ్రాయల్ సింటమ్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుంచి సైకాట్రిస్ట్ పిలిపిస్తాము, అతను మెడిసిన్ ఇస్తారు. సో ఒక 1 week 10 days తర్వాత అవి సిమ్టమ్స్ తగ్గిపోతుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాము. సో అన్నీ ఒక పద్ధతి ప్రకారం యాజ్ పర్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మేము కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఉండాలి. బట్ కంటిన్యూస్ అబ్జర్వేషన్ అర్థం కాదు దట్ ఫ్రీడమ్ అతనికి ఉండదు. న్యాచురల్లీ ప్రిజన్ డిపార్ట్మెంట్లో ప్రిజన్ లోపల ఉన్నప్పుడు ఒక రొటీన్ ఫాలో చేస్తాము. ఈ టైంలో అతను లేస్తారు, మెడిటేషన్ చేస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఈ టైం అతను రెస్ట్ తీసుకుంటారు, ఈ టైంలో ఫుడ్ తీసుకుంటారు. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా అది కూడా డిసైడెడ్. ఎంత గ్రామ్, ఒక హెల్దీ మ్యాన్ అయితే ఎంత తీసుకుంటారు, ఉమెన్ అయితే ఎంత తీసుకుంటారు, వేరే సిక్ పర్సన్ అయితే ఏమేమి తీసుకోవాలి, అన్నీ మాకు ఉన్నాయి. సో దాని ప్రకారం మేము ఇస్తూ ఉంటాం. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ప్రిజన్లో ఉన్నట్టుగా ఎక్కడా అనిపించట్లేదు. ఫ్రీడమ్ ఉండదు కదా, అందుకనే అనిపిస్తుంది. అంతే కదా. అవును, ఫోన్ ఉండదు, మీ సోషల్ లైఫ్ ఉండదు. ఓన్లీ ములాఖాత్లో ఎవరు వచ్చినప్పుడు అప్పుడు కలుస్తారు. సో న్యాచురలీ ఆ ఫ్రీడమ్ లేనప్పుడు ప్రిజన్లో ఉన్నట్టు అందరికీ కష్టంగా ఉంటుంది. ఒక మెంటల్గా ఒక ప్రిజన్లో ఉన్నాము, మనం సమాజానికి దూరంగా ఉన్నాము అన్న ఫీలింగ్ ఉన్నా, ఇక్కడ మాత్రం మనకి చాలా సదుపాయాలు ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ అయితే వాళ్ళలో క్రియేట్ చేస్తూ ఉంటారు. లేదు, అది కాదు. వాళ్ళ ఫ్రీడమ్
ఒకసారి మేము ఇలాగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేసాం ప్రిజనర్స్ లోపల, ఓకే. విద్ ఇన్ ప్రిజనర్స్ మేము రేంజ్కి డివైడ్ చేసుకుని అప్పుడు బాగానే అందరూ ఆడారు. దాని తర్వాత మా చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఒక ప్రిజనర్ ఒక పోయం రాశారు. ఆ పోయం చాలా బాగా రాశారు, బట్ పోయంలో అన్ని స్టాంజా లాస్ట్ లైన్ మాకు ఫ్రీడమ్ లేదు. ఓ. సో అప్పుడు మాకు అర్థం అవుతుంది దట్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మేము ఇండిపెండెన్స్ డే August 15th సెలబ్రేట్ చేస్తున్నాము. మా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కష్టపడి మాకు ఈ ఫ్రీడమ్ తీసుకొచ్చారు, అది ఇప్పుడు మేము గుర్తు చేయాలి. రైట్. మహిళా ఖైదీలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంరక్షణకి ఎటువంటి చర్యలు తీసుకుంటాము యాజ్ పర్ లా ఆల్సో. ఒక మహిళకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు స్టిల్ 6 years వాళ్ళు ప్రిజన్ లోపల ఉండవచ్చు. 6 years వరకు ప్రిజన్ లోపల ఉంటారు. సో ప్రెగ్నెన్సీ టైంలోనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ట్రీట్మెంట్ అంటే మెడికల్ అటెన్షన్ ఇస్తాము. ఓకే. సో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు 17 సేఫ్ డెలివరీస్ అయినాయి మా 35 ఫంక్షనింగ్ ప్రిజన్స్లో. సో డయట్ కూడా లాక్టేటింగ్ మదర్స్కి, ప్రెగ్నెంట్ మదర్స్కు యాజ్ పర్ డాక్టర్స్ ఇచ్చిన డయట్ కూడా ఇస్తాము. దెన్ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకు ఫీడింగ్ రూమ్స్, ఫీడింగ్ ప్రైవసీ ఇస్తాము. పిల్లలు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత క్రష్ ఫెసిలిటీ కూడా ఉంది. దాని తర్వాత వాళ్ళకు క్లాస్ రూమ్స్ అండ్ మాకు టీచర్స్ ఉంటారు చదువు చెప్పడానికి. సో ఒక చైల్డ్ ప్రిజన్లో డెవలప్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఉండకూడదు దట్ కన్ఫైన్డ్ స్పేస్లో నా మదర్ ఇలాగ ప్రిజనర్ ఉంది అని. ఆ ఫీలింగ్ రాకుండా ట్రై చేస్తాము యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఒక బయట ఉన్న చైల్డ్కు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి సేమ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళల్లో కూడా, అంటే పుట్టిన పిల్లల్లో కూడా మనం ఇక్కడ ఉన్నాము అన్న ఫీలింగ్ రాకుండా ప్రయత్నం చేస్తాం. సో మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేకంగా చర్యలు ఏం తీసుకుంటారు? మహిళా ఖైదీలకు మేము వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ, వాళ్ళు హైజీన్, వాళ్ళు హెల్త్, ఇవి అన్నీ మేము ప్రత్యేకంగా దృష్టి ఇస్తాము. అండ్ దాని తర్వాత ట్రెడిషనల్ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, వీవింగ్, ఇవి అన్నీ నేర్పిస్తాము. సో బేకరీ కూడా స్టార్ట్ చేసాము. దెన్ మాకు ఒక కొత్త ఇప్పుడు ఎపికల్చర్ అంటే బీ కీపింగ్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో ఎంటైర్ తెలంగాణ ప్రిజన్స్లో హనీ తీసుకొచ్చి ఇక్కడ విమెన్ ప్రిజన్లో మేము ప్యాకింగ్ చేపిస్తాము. ఓకే. సో అది కూడా చేస్తున్నారు. నేను వచ్చేప్పుడు చూశాను చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ తయారు చేసినవన్నీ కూడా డిస్ప్లే చేశారు. దాంట్లో ఇక్కడ నుంచి వెళ్ళినాయి బయటికి అని చెప్పి మహిళా ప్రొడక్ట్స్, మహిళా ప్రిజన్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ నుమాయిష్ అండ్ అదర్ ప్లేసెస్లో చాలా మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు బ్యాంగిల్స్ చేస్తారు, క్రోషే వర్క్ చేస్తారు, వీవింగ్ చేస్తారు, పికిల్స్ అండ్ అదర్ పొడి అవి చేస్తారు. నేర్పిస్తారండి? అన్నీ నేర్పిస్తాము అక్కడ. నేర్పించి ఈవెన్ బ్యూటిషియన్ కోర్స్, కంప్యూటర్ కోర్స్ కూడా నేర్పిస్తాము. సో దట్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ కాకుండా. సో ఎలా పాసిబిలిటీ మేడం కంప్యూటర్ కోర్స్ నేర్పించడం కానీ? అవును, వితౌట్ ఇంటర్నెట్ మేము ఇచ్చాము. అండ్ ఆల్సో మేము కొన్ని ఆర్గనైజేషన్స్తో జనశిక్ష సంస్థాన వాళ్ళతో కూడా టైఅప్లో ఉండి వాళ్ళు కూడా వచ్చి నేర్పిస్తాం. దెన్ మొన్న తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి NACతో ఒక 100 women 100 days టైలరింగ్ నేర్పించారు. సో ఇలాగా డిఫరెంట్ NGOస్తో అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళకు నేర్పిస్తాం.